గురువుగారు చాలా మంది కోరికలు తీరకుండా చనిపోతే ఆత్మలైపోతారు, దయ్యాలైపోతారు. అలా అయ్యి వచ్చి మనల్ని చంపేస్తారు, ఏదేదో చేస్తారంటారు గదా! హ్మ్. ఇదంతా వాస్తవమేనంటారా? వాస్తవమే. అంటే మనల్నేం చంపేయరు. హ్మ్. వాళ్ళ కోరికలు తీరకపోతే మన మీద వాళ్తారు. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి ఒక హ్మ్. మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు. హ్మ్. అవ్వలేదనుకో, హ్మ్. ఆ కోరిక రేపు కోసం ట్రై చేస్తాడు కదా! రేపు, ఎల్లుండి అవ్వాలని అలా. అవును. ఒక కలెక్టర్ అవ్వాలనుకుంటాడు వాడు. ఒకటో రెండో రోజో, మూడో రోజో ఎలా అయితే ట్రై చేస్తాడో, హ్మ్. ఎవ్వరి కోరికల ప్రకారం వాళ్ళు హ్మ్. ఏం చేస్తారంటే నెక్స్ట్ జన్మ కోసం ఒక గోల్ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఈరోజు, రేపు కాకపోతే నెక్స్ట్ జన్మలో అన్నా ట్రై చేస్తారు. ఓకే. అయితే ప్రేమ వ్యవహారాల్లో హ్మ్. ఎక్కువగా లవ్‌లు చేసుకొని వాడు హ్యాండ్ ఇచ్చాడని ఆ అమ్మాయి దూకేయడమో, హ్మ్. మేడ మెట్ల మీద నుంచి, అవును. బిల్డింగ్ పైనుంచి ఇలా లేతే వీడి చచ్చిపోవడమో, సూసైడ్ చేసుకొని అంటారు. వీళ్ళైతే ఖచ్చితంగా దెయ్యాలవుతారు. అందులో డౌట్ లేదు. సూసైడ్ చేసుకున్న సూసైడ్ వాళ్ళు. చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా దెయ్యాలయిపోతారు. హ్మ్. అందులో ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో చచ్చిపోయినోళ్ళు దెయ్యాలవుతారు. హ్మ్. ఒకసారి బా చంపేస్తే గురువుగారు? చంపేసినా కూడా దెయ్యాలవుతారు వాళ్ళు. ఓకే. పగబడతారనమాట. హ్మ్. పగబట్టి వాళ్ళు ఉదాహరణకి నువ్వు ఎవరైనా ఒక అబ్బాయి ఉండేవాడు 'పవన్' అని. హ్మ్. ఇప్పుడు సినిమాల్లో పనిచేస్తున్నాడు 'సైడ్ 3' బోరబండలో. హ్మ్. అతను మా మంచిగా మాట్లాడేవాడు, మంచిగుండేవాడు చిన్న పిల్లోడు. హ్మ్. అలాంటిది పిచ్చోడయిపోయాడండి మా అబ్బాయి. ఇలా చూస్తున్నాడు ఎదురింట్లో అలాగా ఏం మాట్లాడట్లేదు. హ్మ్. కొంచెం చూడండి అని నన్ను తీసుకెళ్లారు. ఇది 20 ఇయర్స్ బ్యాక్ సంగతి చెప్తున్నాను. ఓకే. ఆడు బానే మంచిగానే ఉండేవాడు ఆడు. ఏంటి హ్మ్. ఏమైపోయిందంటే వాడికి ఆడేం చెప్తున్నాడు, "సార్ నాకు ఆ ఎదురింట్లో వైపే చూడాలనిపిస్తుంది సార్ నాకు అస్తమాను" అన్నాడు. హ్మ్. "ఏమిట్రా బాబు ఏమైంది ఆ ఇంట్లో" వాళ్ళని మిగతా వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఒక పిల్ల ప్రేమించి పెళ్లి చేసుకోలేక హ్మ్. సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. అందులో కాల్చుకొని చచ్చిపోయిందంట. ఓకే. దెయ్యమైంది. హ్మ్. వీడు రోజెళ్లి అక్కడే కూర్చుంటాడు. హ్మ్. అలాగే మాకు ధవళేశ్వరం అని ఉందన్నమాట రాజమండ్రి దగ్గర. హ్మ్. ఆహ్, మ హార్లిక్స్ ఫ్యాక్టరీ ఉంటుంది. దాని బొమ్మూరుకి దిగుతున్నప్పుడు హ్మ్. కుక్కంపేట, బొమ్మూరు అని ఉంటుంది. హ్మ్. అక్కడ ఎంత మొనగాడైనా సరే స్కూటర్ మీద వచ్చేటప్పుడు ఒక పంది రూపంలో ఒకటి అడ్డొచ్చేసి వాడు ఆ చింత చెట్టు దగ్గరికి వచ్చేసరికి పడిపోతాడు వాడు. బైక్ పడిపోద్ది. వీడు హ్మ్. పడిపోతాడు. అందరూ అనేవారు లంబాడి దెయ్యం ఉందని. లంబాడి. అంటే ఆ అమ్మాయి ఎవరో అమ్మాయి కాల్చుకొని చచ్చిపోయిందంట. ఉరేసుకొని చచ్చిపోయింది. హ్మ్. ఇలా ఖచ్చితంగా ప్రేమ కోసం సూసైడ్‌లు చేసుకున్న వాళ్ళు దెయ్యాలవుతారు. హ్మ్. అంటే వాళ్ళ కోరికలు తీరవు. అవును. అందుకని వాళ్ళేం జేస్తారంటే మనం నిద్రపోతున్నప్పుడు మన మీద ఆవహిస్తారు. హ్మ్. ఇప్పుడు మామూలుగానే సైన్స్ ప్రకారం మనం చుట్టూ ఇప్పుడే ఆల్రెడీ ఒక 1,00,000 ఆత్మలు నా చుట్టూ, 1,00,00,000 ఆత్మలు నీ చుట్టూ తిరుగుతా ఉంటాయి. ఎందుకంటే దెయ్యాలనేవి చుట్టూ హ్మ్. తిరుగుతా ఉంటాయి. వాటికి సడెన్‌గా కోరికలొచ్చినప్పుడు దాహమేస్తుందనుకో, హ్మ్. మన మీదకి ఆవహించి మనకు వాటర్ తాగాలనిపించి వాటర్ తాగుతాం. అంటే మనకు దాహం వేసి మనం తాగం. ఎప్పుడో ఒకసారి తాగుతాం మనం. ఓకే. వాటిలి కోరికలు తీర్చుకునేటప్పుడు. హ్మ్. అలాగే చిన్న పిల్లలను చూడు, హ్మ్. అకారణంగా వాళ్ళు సడెన్‌గా అరుస్తారు, కోప్పడతారు, ఉలిక్కి పడతారు. ఏడుస్తారు, ఉలిక్కిపడతారు. హ్మ్. నాకు కూడా దెయ్యం పడతది. రాత్రులు నేను పడుకున్నప్పుడు రోజు చిన్నప్పటి నుంచి కూడా అక్కడే అరుస్తాను గట్టిగా. హ్మ్. తిరుపతిలో ఇప్పుడు ఒకసారి ఏం జరిగింది, తిరుపతెళ్ళాం. హ్మ్. తిరుపతిలో రూమ్ తీసుకొని పడుకున్నాం. బయట అందరూ రూమ్ లేక వాళ్ళ వరండాలో పడుకున్నారు వరుసలో. రాత్రి 1 గంట అయింది. 1 గంటన్నర. నాకు దెయ్యం వస్తదన్న సంగతి తెలుసు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ. ఎవరికి ఆళ్ళ రూమ్‌లో ఉన్న వాళ్ళకి. హ్మ్. ఉన్నారు. వావ్! అని అరుస్తాననమాట నేను ఒకసారి. హ్మ్. అరిచేసరికి అది గొంతుకు నొక్కుతున్నట్టు ఉంటది నాకు. అందరికీ వస్తది. మీకు కూడా అలా అనుభవం ఉంటది. అది హ్మ్. గుండెలు బరువుగా వచ్చి గుండెల మీద కూర్చొని నొక్కుతున్నట్టు ఉంటది. హ్మ్. నా అరుపులకి వాళ్ళు పారిపోయారు అక్కడి నుంచి. నాకు మాత్రం నెమ్మదంగా అరుస్తున్నట్టు వినబడతది. హ్మ్. ఏదో మంచం ఊపుతున్నట్టు. అలాగే రామన్ అకాడమీ అని విజయవాడ కాలేజీలో నేను స్టూడెంట్‌గా ఉన్నప్పుడు మా సార్‌లే స్టార్ట్ చేశారు. మా హెడ్ మాస్టర్ రైల్వే స్కూల్ హెడ్ మాస్టర్ కేసీజీ గోపాలకృష్ణమూర్తి అని ఉన్నారు. హ్మ్. వాళ్ళ మేనల్లుడు వెంకటేశ్వరరావు సారని, అలాగే ఉమామహేశ్వరరావు గారని హ్మ్. లెక్చరర్స్ అందరూ కలిసి స్టార్ట్ చేశారు. ఏదో సరదాగా క్లాసులు చెప్పరా అని ఒక స్టూడెంట్స్ మధ్యలో ఒక చూటర్ కింద ఒక మంచం ఇచ్చారు నాకు. నేనెళ్ళి హ్మ్. ఆ మంచం మీద కూర్చుంటే అందరూ నా వైపు చూస్తున్నారు. స్టూడెంట్స్ అంతా ఏంటి ఇంత వింతగా చూస్తున్నారని నాకు అప్పుడే డౌటొచ్చింది. హ్మ్. కానీ నేను ఎవరిని అడగలేదు. ఆళ్ళేం చెప్పలా. హ్మ్. మర్నాడు పొద్దున్న నా మంచం ఊగుతుంది ఇలాగ. ఊగుతుంటే ఏంటిది నా భ్రమ అనుకున్నాను. హ్మ్. రాత్రి ఊగింది. మార్నింగ్ 8:00కి ఊగుతుంది. చూసాను నేను. నేను ఇలాగే ఉన్నాను కదా! కళ్ళు తెరిచి ఇలా జాగ్రత్తగా చూసాను. స్టూడెంట్స్ అందరూ 6:00కి క్లాసులకెళ్ళిపోతారు. హ్మ్. ఒక్క ఉదుటున లేచి పరిగెట్టేసి నేను హ్మ్. ప్రిన్సిపల్ సార్ దగ్గరికెళ్ళి, "సార్ మంచం ఊగుతుంది సార్, దెయ్యం ఉంది సార్" అన్నాను. హ్మ్. అంటే ఉమామహేశ్వర సార్ ఏమన్నారు, తెలివైనోడు ఆయన కొంచెం. ఓకే.
నువ్వు సైన్స్ చదివినోడివి, మేము కామర్స్ చదివాము, నువ్వు మాకు ధైర్యం చేయాల్సింది పోయి నువ్వు మమ్మల్ని భయపెడుతున్నావు అన్నాడు. అని నువ్వు అలా పుకారు లేపితే నాయన మొత్తం బిల్డింగ్ కాలేజీ స్టూడెంట్స్ అంతా వెళ్ళిపోతారన్నారు. అయితే వింతగా చూసుకుంటున్నారు ఒకళ్ళ ముఖం, వాళ్ళ ముఖాల్లో కూడా ముగ్గురులో కూడా భయం పట్టుకుంది. ఆ భయాన్ని నేను క్లియర్ గా చూశాను. ఇంతకీ ఏం జరిగిందంటే, నేను వెళ్ళిన రోజునే ఆ ముందు రోజు తెల్లారుజామున ముందు రోజున ఒక రోజు ముందు వాడు స్టూడెంట్ వాడు ఊరేసుకొని చచ్చిపోయాడంట బాత్రూమ్ లో. అదే బెడ్ అంట, అది నాకు ఇచ్చిన బెడ్. 12 రోజుల వరకు ఆ బెడ్ మీదకే వస్తుంది. మనం చచ్చిపోయిన తర్వాత మనం మన ఇల్లును వదలం. ఏ విధంగా అయితే రోజు సాయంత్రాలు ఇంటికి వెళ్తామో ఆ విధంగా ప్రతిరోజు కూడా ఆత్మ 11 రోజులు దిన కార్యక్రమం అందుకే చేస్తారు, పెద్ద కర్మ అని. దీన్ని తప్పించుకోవడం కోసం నేను ఏం చేశానంటే, నేను మహాభక్తుడిని కదా, అమ్మవారు మహాభక్తుడిని, కాళికాదేవిది దుర్గాదేవిది వరుస పెట్టి ఫోటోలు పెట్టాను వెనకాల. అయినా సరే గాలి వాలేసేది. అంటే తెలుసుకున్నాను నేను, ఓహో దేవుడి ఫోటోలు ఉన్నా వాళ్తుంది దెయ్యం. తర్వాత అది స్లోగా బాబా నామ్ ఆ మంత్రం చదివిన తర్వాత మన గురుదేవులైనటువంటి ఆనందమూర్తి గారు, సాక్షాత్ శివుడు అవతారం, కృష్ణుడు అవతారంగా కలియుగంలో ఆనందమూర్తి గారుగా పుట్టారు ప్రభాత్ రంజన్ సర్కార్. వారు ఇచ్చినటువంటి ఆ మంత్రాన్ని జపించిన తర్వాత పోయింది. ఆ మంత్రము సంగీతంగా సరిగమ పదనిసలలో పాడతారు ఆయన ఆదిత్యరామ్ గారు. సంగీత సాధన చేసినప్పుడు హిందుస్థాన్ లో బిలావల్ అంటారు, మనం కర్ణాటక మ్యూజిక్ లో శంకరాభరణ ఉంటారు. అదే ఆరోహణ అవరోహణ అంటే మూర్ఛన, అసెండింగ్ డిసైడింగ్ ఆర్డర్. సారే గామా పాధాని సా అసెండింగ్, సాని ధాపా మాగరే సా. ఇది సంగీతంలో ఫస్ట్ లెసన్ లో ఇది ప్రాక్టీస్ చేస్తూ దాని అకారం అంటారు. ఇది సంగీత సాధన. నేనేంటి బాబానాం కేవలం దాంట్లో ఇన్సర్ట్ చేసిన దాంతో బాబానాం కేవలం ఆ రాగంలో పాడడం అలవాటు చేశాను. అంటే లెసన్, స్టార్టింగ్ లెసన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 4 రకాలు పాడచ్చు. ఒకటి సారే గామా పాధాని సా సాని ధాపా మాగరే సా. దీన్ని అకారం. దీన్నే ఆ స్వరం ప్రకారం, స్వరం ఎలాగుందో బాబానాం కేవలం. బాబానాం అంటే సారే గామా అంటే బాబానాం పాదని సా కేవలం సాని ధాపా బాబానాం మాగరే సా కేవలం. పూర్తి పాడతాం. బాబానాము కేవలం, బాబానాం కేవలం. సెకండ్ స్పీడ్. సారే గమ పధని సాని ధాప మగరే సా. బాబానాం కేవలం, బాబానాం కేవలం, బాబానాం కేవలం, బాబానాం కేవలం. నెక్స్ట్ థర్డ్ స్పీడ్. సరే గమ పదని సని దమ మగరే సరే గమ పదని సని దమ మగరే. బాబానాం కేవలం, బాబానాం కేవలం, బాబానాం కేవలం, బాబానాం కేవలం. ఇది 4వ వెరైటీ. అంటే అకారం పాడుతుంటూ స్వరం పాడుతూ బాబానాం కేవలం ఎవడి వల్ల కాదు అది. ఎందుకంటే గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు సారేగా అన్నప్పుడు సరిగం పదనేసి స్వరం పాడుతూ బాబానాం కేవలం అనేది రాదు.
రెండు ఎట్ ఎ టైం సైమల్టేనియస్ చేయడం ఉంది. ఎయిదర్ బాబా నామ్ కేవలం అనుకోవాలి లేదా స్వరం అనుకోవాలి. దానికి అవలేదు, దీనికి అవటం లేదని చెప్పి అకారంగా అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మనం పాడుతున్నామా, బయటికి మటుకు అకారం వినిపిస్తుంది. అకార్ అంటే అకార సాధన వినిపిస్తుంది. బట్ దాన్ని ఇంటర్నల్ గా మనం ఆ మంత్రాన్ని చెప్పించుకోవచ్చు. ఎలాగంటే అంటే బాబా నామ్ కే అని నాకు వినిపిస్తుంది, పైకి వినిపించదు. ఇంకా ఫాస్ట్ చేయండి. సరిగా బాబా దాని సజని దబా మగరే సరిగా బాబా దాని సజని దబా మగరే బాబా నామ కేవలం బాబా నామ్ కేవలం బాబా నామ కేవలం బాబా నామ్ కేవలం ఇలా పాడచ్చు. ఈ రకంగా ఈ సంగీత సాధనలో భాగంగా వీరికి సంగీత విద్వాంసులు కాబట్టి పాడతారు. మనం కూడా బాబానాం కేవలం అనేటటువంటి మంత్రాన్ని, ఏ దైవనామస్మరణ మంత్రాన్ని, ఇది కలియుగంలో శంభాల నగరంలో కలి మంత్రం ఇది కాబట్టి కలికి మంత్రం ఇది కాబట్టి కలి దోషాన్ని హరించే మంత్రం ఇది చేస్తే మన దెయ్యాలు బాధలు పోతాయి అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా దెయ్యాలు ఉన్నాయి. దెయ్యాలు మనల్ని వాటి కోరికలు తీర్చుకోవడం కోసం మన మీద అవి వాలడం, తర్వాత మనల్ని ఇచ్చేయడం ఉంటాయి. కాకపోతే కనబడం, నెగిటివ్ ఎనర్జీ అంటాం దాన్ని. ఓకే, అంటే దయ్యాలు నిజంగా కనిపించవు అని అంటారు. కనబడదు, ఏ ఎనర్జీ కూడా కనబడదు. ఓకే, ఎనర్జీ అనేది కరెంట్ ఉంది. ఆ కరెంట్ మనకి దాని నుంచి ఉపయోగాలు వాడుకోవడమే. తీసుకొని ఫ్యాన్ వేసుకుంటాం, ఏసీ వేసుకుంటాం, లైట్ వేసుకుంటాం, అలా ఉపయోగించుకోవాలి. అలాగే దేవుడు కూడా కనబడ్డు. దైవశక్తి కూడా మనం కరెంటు లాక్కుంటున్నట్టే హైయర్ ఎనర్జీ అంటాం. దెయ్యాలంటే లోయర్ ఎనర్జీ. గ్రాఫ్ తీసుకున్నప్పుడు 0 పైన ఉన్నటువంటి +1 +2 ఎక్స్ యాక్సిస్ మీద కానీ వై యాక్సిస్ మీద కానీ పైన అవైతే నెగిటివ్ -1 -2 అనేది ఈ దెయ్యాలు క్షుద్ర శక్తులు ఇవన్నమాట. కాబట్టి దెయ్యాలు అనేటటువంటి పీడిస్తాయి. ఇందులో రకాలు ఉంటాయి. కొరువు దెయ్యాలు అవన్నీ సరదాగా ఏడిపించేటటువంటివి. లంబాడి దెయ్యాలని, లేకపోతే ఇలాగా మొండి దెయ్యాలని లంబాడి దెయ్యాలు అంటారు. లంబాడి తెగ కొంచెం మొండి వాళ్ళు అన్నట్టు అట్లా దానికి దెయ్యాలు అనేటటువంటి 100% ఉన్నాయమ్మా. అంటే గురువుగారు చాలా మంది మిట్ట మధ్యాహ్నం అర్ధరాత్రిలో ఈ దయ్యాలు తిరుగుతాయి అంటారు. వాస్తవమేనంటారా? వాస్తవం. నాకు రాత్రి 1 గంటన్నర కనబడింది ఒక రోజు కైతలాపూర్లో. అంటే ఏదో తెల్ల బట్టలు వేసుకొని అక్కడ ఉంది, రాయి పెట్టి ఇలా కొడుతుంది. నేను ఒక్కడనే వస్తున్నాను, సైకిల్ తీసుకొని ఇలా వస్తున్నాను కైతలాపూర్ నుంచి బోరబండాకి. కాశీ డిస్కషన్ చేస్తున్నాం ర్యాలీ వేయడానికి, టికెట్లు లేకుండా. అక్కడ ఎవరో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ సహాయంతో వెళ్తుంటే అదంతా చుట్టూ తిరగాలి, బైకులు గీకులు అన్ని, సైకిల్ తీసుకొని ఇలాగా పట్టాలు దాటిచ్చేచ్చని ఈజీగా వెళ్తే చింత చెట్టు కింద రాయి పెట్టి ఇలా కొడుతుంది అనమాట. దాని దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకున్నాను నేను. తెల్లగా ఉంది. రాత్రి 1 గంటన్నరకి ఉంటారు కదా. మేము రోజు తిరిగేది అక్కడ మీద పేడ పేక పిసికేద్దామో అని భయం వేసి దగ్గరికి వెళ్ళలేదు నేను. అందుకని అదొకటి కనబడింది. చాలా మందికి అనుభవాలు ఉన్నాయి. అలాగే మధ్యాహ్నం మాటలు కూడా కనబడతాయి అంటారు పెద్ద. అంటే కొంతమందికి చాలా వరకు పొగలెక్క కనిపించింది అంటారు, వైట్ గా కనిపించింది అంటారు. అవును, వైట్ నాకు కనబడింది, పొగలెక్కన కూడా కనబడుతుంది. కరెక్టే, కనిపిస్తాయి అంటే దయ్యాలు. అంటే మన యొక్క ఫీలింగ్స్ ని బట్టి. అంటే మన ఇమాజినేషన్ అంటారా? అది ప్రతిదీ ఇమాజినేషనే కదా. దేవుడు కూడా ఇమాజినేషనే. లవ్ అనేది ఇమాజినేషనే. ప్రేమ, ఒక అమ్మాయి మీద ప్రేమ మనస్సు కలిగినప్పుడు ఆర్గన్స్ అన్ని కూడా స్పందిస్తాయి. అలాగే దెయ్యం అనేటటువంటిది దాని గురించి భయము అనే భయాన్ని క్రియేట్ చేసే సెక్రెషన్స్ జరుగుతాయి గ్లాండ్ స్పందించి. దేవుడు అనేటప్పుడు భక్తి అనే గ్లాండ్ స్పందించి ఆ భక్తి భావన, ఆ రసం ఊరుతుంది, భక్తి రసం అనేది. ఇప్పుడు ప్రతిదీ జీవితం అంతా కూడా శత్రువు మీద ఉన్నప్పుడు ఏహ్య భావం వస్తుంది. దీన్నే 64 ప్రొపెన్సిటీస్ అంటారు, చిత్త ప్రవృత్తులు అంటారు. కాబట్టి ప్రతిదీ భావనే. అందువల్లనే మనస్సును కంట్రోల్లో పెట్టుకోవాలి. మనస్సు అనేటటువంటి దాన్ని చాలా మంది ఏమనుకుంటారంటే ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అంటారు. ఏం కాదు. మనసు స్ట్రాంగ్ అవడం అంత ఈజీ కాదు. మనసును కట్టదిట్టం చేయడం కూడా అంత ఈజీ కాదు. ప్రాణిక్ హీలింగ్ అని చౌకాస్కి అని ఒక ప్రాణిక్ హీలర్ చైనీస్ గురువు గారు ఉన్నారు. ఆయన ఇచ్చింది మీరు చూస్తే యూట్యూబ్ లో కూడా ఉంటాయి. ఇప్పుడు నా చేయికి బాగాలేదనుకో, ముట్టుకో వితౌట్ టచ్, అదొక మంచి పద్ధతి పెట్టారు. టచ్ లేకుండా ఇదిగో నొప్పి, ఇక్కడ నొప్పి వస్తుంది అనుకో, నాకు అలా తీసేసి అంటారు. అంటే ఈ నొప్పిని మేము తొలగిస్తున్నాం. ఎనర్జీ ఇస్తున్నారు. ప్రాణిక్ హీలింగ్ ఎనర్జీ ఇచ్చి దాంట్లో ఉన్న నొప్పిని అలా తీసేసి పడేస్తారు. ఉన్నాయి యూట్యూబ్ లో వ్యూస్ అన్ని. ఇక్కడ ఉన్నారు సార్ ఇప్పుడు చౌకాస్కి ఆయన ఫిజికల్ బాడీ వదిలేశారు. యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నాయి. ప్రాణిక్ హీలింగ్ అనేది ఒక ప్రొసీజర్. సో తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఆయన స్పిరిచువల్ గురువు గారు.
కాబట్టి ఈ దెయ్యాలు భూతాలు పట్టినప్పుడు కూడా మనకి దత్తాత్రేయ స్వామి వారి గుడికి వెళ్తాం మనం గాణగాపురంలో. ఆ గాణగాపురంలో మన భూత ప్రేత పిశాచాలు చిత్ర విచిత్రాటి నాట్యాలు వేస్తారు వీళ్ళు. నా పక్కనే కూర్చున్నాడు ఒకటి దెయ్యం పట్టినాడు. నాకేం తెలుసు, మామూలుగా కూర్చున్నాం అందరం కలిసి గాణగాపురం వెళ్తున్నాం. టీసీ వచ్చాడు, ఒక ప్యాడ్ పట్టుకొని టికెట్లు చెక్ చేస్తున్నాడు జనరల్ బోగిలో. చెక్ చేస్తూ మేము టికెట్ అడిగాడు. అప్పుడు దాకా ఇచ్చాడు, జేబులో టికెట్ తీసి ఓ అన్నాడు ఒకసారి. ఆ టీసీ భయపడేసి ఆ ప్యాడ్ ఇక్కడ పడేసి పారిపోయాడు. అంటే గాణగాపూర్ అంటే పిచ్చోళ్ళు, దయ్యాలు పట్టినోళ్ళు ఇవన్నీ. ఇప్పుడు నేను కూడా దయ్యం పట్టినట్టు లేకపోతే గడ్డం పిచ్చోడో అలా ఇలాగే ఉంటారనమాట. ఒకటిని చైన్స్ వేసేసి కట్టేశారు మేము అక్కడ భీమా అమరజా నది దగ్గర పడుకున్నప్పుడు. వాడు చైన్ ఇప్పేస్తే విజృంభించేస్తాడట. కానీ మంచిగానే ఉండేవాడు వాళ్ళ అమ్మ చెప్పినప్పుడు. అందువలన ఉన్మత్త వేష రూపాయ అన్నారు దత్తాత్రేయుడు, పిచ్చివాడి రూపంలో ఉంటారు. కాబట్టి అంతా కూడా మైండ్ కంట్రోల్లో ఉండాలి. మైండ్ కంట్రోల్ చేయడం కోసమే ఈ సాధన. మైండ్ స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు మా గురువు గారు బాబా గురించి నేను చెప్తుంటే వేరే ఒక వెటనరీ డాక్టర్ ఉంది, ఆళ్ళ గురువు గురించి చెప్తుంటే మనం గురువా ఆమె గురువా? మనము ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్. నేను కొన్ని లక్షల మందికి ఆనంద్ మార్గ్లో కొన్ని కోట్ల మంది భక్తులు మా దగ్గరకు వస్తారు, మేము ఇస్తాము. ఆమె మామూలు ఒక మెడిటేషన్ సెంటర్కి వెళ్ళి మెడిటేషన్లో ధ్యానం చేసుకుంటుంది అంతే. ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్జీ ఆశ్రమంలో వాళ్ళు ఏ కోర్స్ పెట్టినా 6,000 రూపాయలు 3,000 రూపాయలు కట్టందే ఆశ్రమంలో కూడా గేట్లోకి వెళ్ళేవారు. అండ్ ఐఎమ్ ద రిప్రజెంటేటివ్ గురు ఆఫ్ ఆనంద్ మార్గ్ ఆశ్రమం, ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్. కంప్లీట్ 200 బ్రాంచెస్, 300 బ్రాంచెస్ ఇండియా, 900 బ్రాంచెస్ యూఎస్లో, అదే మొత్తం 200 కంట్రీస్లో. మరి చెప్పేటప్పుడు మా బాబా మాకు ఒక ప్రెసిడెంట్, ఒక జనరల్ సెక్రటరీ, ఒక సిస్టము, గురువులు, 10,000 మంది అవధూతలు, దాదాజీలు, స్వామీజీలు ఉంటారు. వాళ్ళందరికీ మేము ఈ సిబిఐతో ఏమన్నా వ్యవహారాలు ఉన్నా, పోలీస్ డిపార్ట్మెంట్తో ఏమన్నా ఉన్నా, లీగల్ సెల్స్ ఉంటాయి మాకు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్, చదువులు పిల్లల స్కాలర్షిప్లు, గవర్నమెంట్ సబ్మిట్ చేయాల్సిన ఇలాంటివన్నీ వ్యవహారాలు నేను చూస్తుంటాను. ప్రతి సంవత్సరం యూఎన్ వల్ల వెళ్ళి నేను ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతాను మా గురువు గారు ఆనంద్ మార్గ్ తరఫున. గురుగారు ఇప్పుడు దయ్యాలు మన మీద ఆవహించుతాయి అని అంటారు కదా, అసలు ఎలాంటి పర్సన్స్ మీద ఆవహించడం జరుగుతుంది అంటారు? వీక్ మైండెడ్ అంటే Okay. కొంతమంది ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారంటారు చూడు. అవును. సన్నంగా ఉన్నవాళ్ళు, బహుశా నీకు కూడా నువ్వు స్ట్రాంగ్ మైండ్ స్ట్రాంగ్ కానీ సన్నంగా ఉన్నావు కానీ Okay. బాగా తినాలి. వీక్ Okay. మైండ్, నీ మైండ్ స్ట్రాంగ్ కాబట్టి రావట్లా. ఎవరైతే అవతల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ లోకి వెళ్ళిపోతారు చూడు, నీకు మరుగు మందిస్తాం, చేతబళ్ళు ఉన్నాయి, నరఘోష్ ఉంది, నీ పైన దెయ్యం ఉంది, ఈ బోగస్ గాళ్ళు చెప్పేవాళ్ళంతా కూడా వీళ్ళందరూ ఏదో దెయ్యాలు తీసేస్తున్నట్టు బిల్డప్లు ఇస్తారు. నిజంగా దెయ్యం వస్తే పారిపోతారు వీళ్ళంతా, గుండె చచ్చిపోతారు. దెయ్యంకి ఉన్న పవర్ అది. వీక్ మైండ్ వాళ్ళని చూసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దెయ్యాలు ఆకర్షిస్తాయి, ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాబట్టి ఇప్పుడు ఎవరైనా మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు, పెద్ద పెద్ద హోమ్ మినిస్టర్స్ అయిన వాళ్ళు, జడ్జెస్ ఎవరైనా తీసుకోను, చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారనుకో, వాళ్ళ తాతయ్యలో వాళ్ళు ఆ చీకటి గదిలోకి వెళ్ళడానికి భయపడతాం మనం. వాళ్ళు భయపడడం వాళ్ళే, బాబు చచ్చిపోయారా బాబు, వీడు దైవమే వస్తాడేంటో అని భయపడతాం. తర్వాత పెద్ద అయిన తర్వాత మైండ్ స్ట్రాంగ్ అవుతుంది, స్లోగా అలవాటు అయిపోతుంది, మనమే దెయ్యాలం అని అనుకుంటాం. ఆ విధంగా దెయ్యాలు అనేటటువంటి ఈ వీక్ మైండ్ నుంచి తొలగించుకోవాలి, ఫస్ట్ స్ట్రాంగ్ అవ్వాలి. అందుకే దైవనామ సంకీర్తనం, బాబానామ కేవలం చేసుకోవాలి. అండ్ ఎవడైతే నీకు దెయ్యాలు పట్టినాయి అని దెయ్యాలు వదిలిస్తారని భూత వైద్యులు, మా చిన్నప్పుడు దేవి చౌక్లో ఉండేవాడు ఒకడు, మా వాళ్ళ అబ్బాయి మాతో పాటు చదివేవాడు. భూతాలు ఎవరైనా వస్తే ఇలాగా వేప కర్ర తీసుకొట్టేసేవాడు, ఈ పొగలు అవన్నీ వేసేసేవాడు. భూతరాజ్ ఆయన పేరు, భూతరాజు, రాజే పేరే భూత వైద్యులు రాజు గారు అనేవారు, భూతరాజు. సో అవంటే ఆ కాలంలో నడిచినాయి. ఇప్పుడు ఏంటంటే అమ్మ సోఫిస్టికేటెడ్ టెక్నిక్స్ వచ్చినాయి, మోడర్న్ టెక్నిక్స్ మెడిటేషన్లో, వాటిల్లో అందరు కూడా స్ట్రాంగ్ అయిపోవచ్చు మెడిటేషన్ చేసుకొని. మెడిటేషన్ అంటే మా చక్కగా పూజలు అవనియండి, పునస్కారాలు అవనియండి, బాబానాం కేవలం మంత్రాలు అవనియండి, ఇవన్నీ చేసుకోవడం ద్వారా దెయ్యాలని మనం అవి ఆవాహించినా మనల్ని వాటిని మనమే తొలగించుకోవచ్చు. గురువు గారు, ఇప్పుడు చాలా మంది దయ్యాలంటే కిటికీల సౌండ్ రావడం, వాటంతట అవి రావడం, కుర్చీలు ఊగడం ఇలా అంటారు. అవి నిజమైన పట్టీల సౌండ్ రావడం ఇదంతా? అవన్నీ సినిమా టెక్నిక్స్, మన వాళ్ళు పెట్టినాయి సినిమాలు. లకలకలక అంటారు మన గురువు గారు, చూడండి. నేను వీడ లేకుండా నేనున్నా, ప్రతి నిమిషము నేను నీతోనే కలిసి ఉండాలని అనుకున్నా, కలకాలం కలిసి ఉండాలనుకున్నా, కానీ కలకాలం కలిసి రాకున్నా నీతోనే కలిసి ఉండాలనుకున్నా. ఓ ప్రియా, నా ప్రియా, నాకే భూతం అయిపోతే ఎలా పాడుతుంది.
అరుస్తుంది అలాగా. ఉమ్. నిన్ను వీడలేకుండా నేనున్నా తూ లగ 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 లగ. నిన్ను నీడలేకుండా నేనున్నా ప్రతి నిమిషము నేను నీతోనే కలిసి ఉండాలనుకున్నా కలకాలం నీతోనే కలిసి ఉండాలనుకున్నా కలిసి రాకున్నా నాకు కలిసి రాకున్నా నీతో కలిసి రాకున్నా నీతోనే కలిసి ఉండాలనుకున్నా నిన్ను వీడలేకుండా నేనున్నా ప్రతి నిమిషము నేను నీతోనే కలిసి ఉండాలనుకున్నా కలిసి నీతోనే ఉండాలనుకున్నా కలకాలం కలిసి రాకున్నా కలకాలం కలిసి రాకున్నా నీతోనే కలిసి ఉందామనుకున్నా ఓ ప్రియ ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా నిన్ను వీడలేకుండా నేనున్నా తూ లగ 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 లగ. అలా అవన్నీ సౌండ్స్. ఓకే. సినిమాటోగ్రఫీలో కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం కుర్చీలు ఊగడం ఇలాంటివి పెడతారు, కానీ దెయ్యం వచ్చినప్పుడు నెగిటివ్ ఎనర్జీ మనకు వస్తున్నట్టుగా అర్థమైపోద్ది. దుర్వాసన రావడము, జుట్టు విరబూసుకొని. ఇటీవలే మన దిలీప్ అని ఉన్నాడు, ఒక ఛానల్లో కూర్చుని అతను యాంకర్, అతను దిలీప్ బ్రాడ్కాస్టింగ్ అంటే ఎవరైనా చూస్తారు, నాది దిలీప్ చాలా ఉన్నాయి. వాళ్ళ మేడమెట్ల మీద కూర్చుని ఉందంట ఒక దెయ్యం. ఒక నెగిటివ్ ఎనర్జీ గాడు వచ్చాడంట. వాడు వెళ్ళిపోయిన తర్వాత చూస్తే పైన నాకేనా కనబడుతుందని డౌట్ వచ్చి ఒక మనిషిలాగే ఉందంట, జుట్టు విరబూసుకొని. కిందకి వెళ్ళి వాచ్మెన్ చెప్తే వాడు కర్ర పట్టుకొని ఒక గంట సేపు ఉందంట. వెళ్ళి వాళ్ళు మళ్ళీ అడిగితే దెయ్యం అలా ఉంటే ఓనర్ కూడా వచ్చి చూసుకునే బాబు ఎప్పుడు లేదు ఉందని గంట తర్వాత పోయిందంట. అంటే కనిపించింది, వీళ్ళ ఫోటో కూడా తీశారు. అయితే చాలా మంది ఏమండి మరి ఫోటోలు రాదు కదండి అంటారు. మరి వాళ్ళ అనుభవాలు ఒకటి, ఆయన చిన్నోడు ఏం కాదు, అబద్ధాలు చెప్పే రకం కాదు, డైరెక్ట్ చెప్తారు. ఫోటో కూడా ఉంది, కావాల్సే చూపిస్తాడు. ఆ విధంగా సందర్భాలను బట్టి నెగిటివ్ ఎనర్జీ అంటే లైట్ లాగా పడుతుంది, వాళ్ళకేమో మనిషిలాగా జుట్టు విరబూసుకుని ఉన్నారంట. సో అప్రయత్నంగా రాత్రులు నీడలు ఇటు నుంచి అట్టు వెళ్తున్నట్టు ఒక ఫీల్ వస్తుంది మనకి, అది దెయ్యం. అంటే మనిషి మనకు కనబడకపోయినా ఒక చీకటి లాగా వెళ్ళిపోతున్నట్టు, మన పక్కన ఏదో దెయ్యం ఉన్నట్టు ఈజీగా గ్రాప్ చేయొచ్చు. అందువల్ల ఎవరైతే కర్ణపిశాచి విద్యలు చేస్తూ ఉంటారో, క్షుద్రశక్తులు చేస్తుంటారో వాళ్ళ దగ్గరే ఉంటాయి, అవి చుట్టూలే ఉంటాయి, వాళ్ళలోనే దెయ్యం నివసిస్తుంది. అంటే ఆవాహనం చేసుకుంటారు దెయ్యాన్ని వాళ్ళు, చచ్చిపోయిన ఆత్మల్ని. ఎవరైతే శివలింగాలు తీస్తారో, నోట్లో నుంచి లింగాలు తీస్తారో వీళ్ళంతా, అదంతా కూడా డీమెటీరియలైజేషన్ అంటారు. అంటే దెయ్యాలని వాళ్ళు వశంలోకి తీసుకుంటారు. అవి తీసుకోవడం వల్ల వాళ్ళ మ్యాజిక్స్ అవన్నీ అది చేస్తుంది అనమాట. అందువల్ల మరి చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు మనకి, శివలింగాలు తీసిన నోట్లో తీసుకుని ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళైనా కానీ ఆ విద్య అలాంటి విద్య, అది ఆ విద్య అనేటటువంటిది కంపల్సరీ ఈ దెయ్యం విద్య అనమాట. అందువలన కాకపోతే ఇటువంటి వాళ్ళని ఒక 64 సంవత్సరాలు 50 సంవత్సరాలు అది కంట్రోల్లో తీసుకుంటుందంట. ఇప్పుడు ఈ జన్మలో మనకు చేసి పెట్టాం కాబట్టి హెల్ప్, మరి నువ్వు నాకేం చేస్తావని చెప్పి వీళ్ళని జన్మ రాకుండా తన బానిసత్వంలోకి తీసుకుని ఆ దెయ్యాలు, ఆ క్షుద్ర శక్తులు తర్వాత ఒక వాళ్ళ సర్వీస్ అంతా చేయించుకుని అగ్రిమెంట్ ఉంటుంది, అది అయిపోయిన తర్వాత బయటకు వదిలేస్తుంది. అప్పుడు వీళ్ళ జన్మెత్తాలి. అందుకని పెద్దవాళ్ళు ఏమంటారంటే క్షుద్ర శక్తుల జోలికి వెళ్ళొద్దు, దయ్యాల జోలికి వెళ్ళొద్దు అంటారు. 100% నెగిటివ్ ఎనర్జీ కంపల్సరీ ఉంది. అంటే యూట్యూబ్ లో చెప్తున్న వీళ్ళ నెగిటివ్ ఎనర్జీ పోతానికి రాడ్లు గేడ్లు అని ఇస్తారు, అలా పోదు. గానగాపురం వెళితే మనకి అక్కడ దత్తాత్రేయ స్వామి వారి స్తంభాలకి గుళ్ళో లోపల వేలాడుతూ ఉంటారు, జుట్టు విరబూసుకుని దత్త నేను చంపిస్తా, దత్త అని కన్నడ భాషల్లో అలా మాట్లాడుతూ ఉంటారు. అంటే యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళు, వీళ్ళకి మోక్షం రాక చెట్ల పుట్లలో దెయ్యాల కింద ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఏదో రాగా దత్తుడితో నాకు రిలీఫ్ ఇయ్యి, నా ఆత్మకి మళ్ళీ నెక్స్ట్ బాడీ రావాలి. వాళ్ళు చెట్టుకి పొట్లకి తిరుగుతూ ఉంటారు పాపం. ఆకలేస్తే తిండి ఉండదు, నీళ్లు తాగుదామంటే నోరు లేదు, భావాలు గుర్తొస్తాయి. అంటే వాటికి కూడా ఆకలి వేస్తుంది కదమ్మా. ఇప్పుడు శరీరము లేదు, ఆత్మ కాకుండా ప్రేతాత్మలాగా ఉంది. అది
ఆత్మ మనల్ని ఆవహించి వాటర్ కావాలన్నప్పుడు వాటర్ తాగుద్ది. దెయ్యాలు ఇవన్నీ గరుడ పురాణంలో వివరించారు క్లియర్ గా. కాబట్టి ఇదేదో కాకంబుల్ స్టోరీస్ లాగా నోటుకొచ్చి చెప్పినవి కాదు ఇవన్నీ. మన హిందూ మత ధర్మ శాస్త్రంలో కూడా, క్రిస్టియానిటీ దాంట్లో కూడా ఏ మతాన్ని తీసుకున్నా దెయ్యాలు అనేటటువంటివి ఉన్నాయన్నమాట. ఈ రకంగానే ప్రవర్తిస్తాయి. కాబట్టి హస్బెండ్ లవర్స్ ఈజీగా మోసం చేసి ఏం చేస్తారంటే వేరే అమ్మాయిలు చేసుకుంటారు. వాళ్ళ ప్రాణానికి వాళ్ళ జీవనానికి అడ్డొచ్చి అలాంటి వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు పీడిస్తాయి. గురుగారు, మీరు ఇప్పుడు సూసైడ్స్ కానీ యాక్సిడెంట్స్ లో కానీ అన్నారు, కొంతమంది క్రైమ్ చేసి చంపేస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? వాళ్ళు కూడా దెయ్యాలవుతాయి. వాళ్ళు కూడా దెయ్యాలవుతారు, కానీ సరైన సమయం కోసం ప్రయత్నిస్తూ ఉంటాయి, పగ కోసం. ఓకే. అయితే వాటికి సరైన సమయం రాకపోయినా నెక్స్ట్ జన్మలు తీసుకుంటాయి అవి. ఓకే. నెక్స్ట్ జన్మలో ఏం చేస్తుంది, వీడి 10 మంది కలిసి వీడిని పొడిచేస్తారు కదా, నెక్స్ట్ జన్మలో వీడు ఏ లారీ డ్రైవర్ అయ్యి 10 మందిని ఎక్కిచ్చేస్తాడు. న్యూటన్స్ రివెంజ్ పక్కా తీర్చుకోవడం ఖాయం. ఈ విశ్వంలో, ఈ సృష్టిలో ఒకడు మనం కనుక ఒకడిని మోసం చేస్తే వాడు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి మనల్ని వాడు మోసం చేస్తాడు. 4 రోజులు లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా జరుగుతుంది. మనం ఒకటి మర్డర్ చేస్తే మనల్ని వాడు మర్డర్ చేస్తాడు. అవే దెయ్యాలు. టేకింగ్ రివెంజ్ పాలసీయే దెయ్యం అంటే. అంటే ఈ దయ్యాలు ఆత్మలు తిరిగే సమయాలంటూ ఏమైనా ఉన్నాయా గురుగారు? ఒక్క మానవుడే పగలు తిరుగుతాడు, మిగతా అన్ని దెయ్యాలు దేవతలు అందరూ రాత్రులే తిరుగుతారు. మానవుడే పగలు తిరుగుతాడు. అందువల్లనే వాళ్ళు నిశాచరులు అంటారు రాక్షసుల్ని, దెయ్యాలని. కాబట్టి ఖచ్చితంగా మిట్ట మధ్యాహ్నం 12 గంటలు కూడా పెద్దలు చెప్తారు కదా, ఆ టైంలో తిరగొద్దని. దెయ్యం పట్టుకుంటుంది గ్యారంటీగా. ఆడవాళ్ళు జుట్టు విరబూసుకొని తిరుగుతారు కదా, ఆ మిట్ట మధ్యాహ్నం కానీ అమావాస్య రోజున కానీ. ఎందువల్లంటే మేము అమావాస్య పూజలు చేస్తాం. ఆనంద్ మార్గ్లో అమావాస్యకి సాధన చేస్తాము. ఇదిగా కపాలమాల, ఇది కపాలమాల. ఓం క్రీం 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 హోం హోం హ్రీం హ్రీం దక్షిణే కాళికే క్రీం 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 హోం హోం హ్రీం హ్రీం హుం ఫట స్వాహ అని కాళికాని ఆవాహనిస్తాం. ఇది ఆనంద్ మార్గ ఆశ్రమంలో అలా చేయం. ఆనంద్ మార్గ ఆశ్రమంలో మిగతా ఆశ్రమాల్లో మెడిటేషన్ లాగా చేస్తారు, కపాలను పెట్టుకొని చేస్తారు. మిగతా ఆశ్రమాల్లో కూడా అఘోరీ సిస్టమ్, కాపాలిక సిస్టమ్, ఇవన్నీ సుప్రీంకోర్టు పర్మిషన్స్ ఉంటాయి అన్ని కూడా. అందువలన శివుడు సాక్షాత్ బాబా పరమేశ్వరుడే ఆనందముక్తిగా పుట్టారు కాబట్టి అవధూతలు చేస్తారు వాళ్ళు, సన్యాసులు, గృహస్థులు చేయరు. ఇది కాళికా సాధన మేము చేస్తాం, అమ్మవారి సాధన, దశ మహావిద్యల సాధన చేస్తాను కాబట్టి నేను. తార, మహాకాళి, చిన్నమస్త, త్రిపుర భైరవి, బగళాముఖి, రాజశ్యామల అంటే ఆమె మాతంగి. ఆ తర్వాత మళ్ళా ఈ యొక్క ధూమావతి, ధూమ్ ధూమ్ ధూమావత్యై నమః, ధూమ్ ధూమ్ ధూమావత్యై నమః స్వాహ అంటే వస్తుంది. ఆ తర్వాత షోడశి లలిత, హ్రీంకారాసన గద్భితానసికాం సౌహ క్లైం క్లాం బిభ్రతీం సంవర్ణాం ప్రధారణీం వసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక భాషమంకృషధరాం సృగ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్ర సంచారణ. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ చాముండే జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల. ఓం ఐం హ్రీం క్లీం హుం ఫడ స్వాహ. అం ఆం ఇం ఇం క్షం అక్షరమాలిక అక్షరమాలం కృత ఐం మద వాగ్వాదిన్యాయ స్వా. ఇది బ్రహ్మ విద్య. 18 శక్తి పీఠాలకి, 12 జ్యోతిర్లింగాలకి మా గురువులతో కూడా మేము కళా పోషణ చేయడానికి వెళ్తాం చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా. అందువల్ల సాక్షాత్తు ఆదిపరాశక్తి దశమహా విద్యలు కాబట్టి ఆమె భువనేశ్వరి, ఆమె లలిత, ఆమె కమలాత్మిక సాధన చేస్తాం కాబట్టి సర్వమంగళాలని ఇచ్చేటటువంటి సాధన. ఈ మంత్రాలు ఎలా ఉంటాయి, దెయ్యం మంత్రాలు దెయ్యాలు వేరుంటాయి. అది ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వేరనమాట. వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు మన చేత బొట్టు కూడా పెట్టించుకోరు, భయపడతారు మనల్ని చూసి. ఆంజనేయ స్వామి ఇప్పుడు మనం అవలేలగా చదువుతాం ఆంజనేయ స్వామి, వాళ్ళు ఆంజనేయ స్వామి మంత్రం చదవలేరు, చెప్పడానికి ఆ లోపల ఉన్న దెయ్యం ఒప్పుకోదు. ఓం నమో భగవతే విచిత్ర వీర హనుమతే ప్రళయకాల ప్రజ్వలనాయ ప్రతాప వజ్ర దేహాయ అంజనీ గర్భ సంభూతాయ ప్రకట విక్రమే దైత్య దానవ యక్ష రక్షాగణ గ్రబంధనాయ భూత గ్రబంధనాయ ప్రేత గ్రబంధనాయ పిశాచ గ్రబంధనాయ శాకిని డాకిని గ్రబంధనాయ కాకిని కామిని గ్రబంధనాయ ఏహి ఏహి ఆగచ్చ ఆగచ్చ ఆవేశ ఆవేశ హృదయ మమ హృదయ ప్రవేశ ప్రవేశ స్ఫుర స్ఫుర ప్రక్షర ప్రస్తుర సత్యం కదే వ్యాఘ్రముఖ బంధన సర్వముఖ బంధన రాజాముఖ బంధన సభాముఖ బంధన. ఇలా మనం ఎవరిని బంధించాలంటే వాళ్ళని బంధించవచ్చు. అంటే ఇక్కడ పిశాచాలని, శాకినీల్ని, డాకినీల్ని బంధిస్తాడు హనుమంతుడు. ఈ హనుమదోచ్చారణ కూడా వాళ్ళు చేయలేరు క్షుద్రోపాసకులు. ఆ పిశాచాలు ఒప్పుకోవన్నమాట. ఆంజనేయ స్వామి చూడగానే పారిపోతాయి, ఎవరే ఆపేరా బాబు అవి చదవకరా నాయన అంటాయి అవి. గురువు గారు, కొంతమంది డాక్టర్స్ గానీ ఎడ్యుకేటెడ్ గానీ ఈ రోజుల్లో ఇవన్నీ నమ్మడం ఏంటి అని తీసి పడేస్తుంటారు కదా, వీళ్ళు మరి ఏంటి, దయ్యాలు ఉన్నట్టు నమ్మాలంటారా లేదంటారా? నేనే డాక్టర్ని, నేనే ప్రొఫెసర్ని,
వాళ్ళు ఇంకా చిన్న చిన్న డాక్టర్లు వాళ్ళంతా. ఉమ్, నేను ప్రొఫెసర్ని, కొన్ని వేల మంది డాక్టర్స్గా ఇంజనీర్స్గా తయారు చేసినటువంటి వాడిని. ఉమ్, సో మనము మామూలుగా సైన్స్ ప్రకారం మేము దయ్యాలు గేయాలు అలాంటివి నమ్మకూడదని అవును. చెప్తాం. ఉమ్, బట్ ఒక అధర్వణ వేద పండితుడిగా ఉమ్, మా గురువుల దగ్గర విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం అధర్వణ వేద పండితులుగా గురువుల దగ్గర పెరిగాం. దత్తాత్రేయ శర్మ గారు, ఉమ్, మన రేమల సూర్యప్రకాశ్ శాస్త్రి గారు రాజమండ్రి, దోర్బల్ ప్రభాకర్ శర్మ మా గురువు గారు వీళ్ళంతా. ఉమ్, సో మేము చూస్తాం కదా, ఆ అస్తమానం గాణగాపురం వెళ్తాం, దర్శనం చేసుకుంటాం, అక్కడ పూజలు చేసి వస్తాం. అక్కడ భూత ప్రేత బాధలు పడేటటువంటి వాళ్ళని చూస్తాం, దెయ్యాల బాధలు పడేటటువంటి వాళ్ళని చూస్తాం. కొన్ని సంవత్సరాలుగా వెళుతున్నాం, ఎన్నో సంవత్సరాలుగా ఈ భూత బాధలు పడుతున్న, పిశాచ బాధలు పడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన నిమిషంలో నయం చేశాడు. ఓకే. దత్తాత్రేయ స్వామి వారి యొక్క పాట పాడతారు, విను. ఆ పాట పాడితేనే దెయ్యాలన్నీ ఊగిపోతాయి అన్నమాట, పారిపోతాయి అక్కడ. ఓకే. ఓం దత్తగురు పాహి మాం దత్తాత్రేయ రక్ష మాం దత్తాత్రేయ పాహి మాం దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు దత్తాత్రేయ 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 పాహి మాం దత్తగురు 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 రక్ష మాం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర ఓం దిగంబర బ్రహ్మా విష్ణు మహేశ్వర దిగంబర దిగంబర బ్రహ్మా విష్ణు మహేశ్వర దిగంబర దిగంబర నృసింహ సరస్వతి దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 నృసింహ సరస్వతి దిగంబర బ్రహ్మా విష్ణు మహేశ్వర దత్తాత్రేయ పాహి మాం దత్తగురు రక్ష మాం దత్తాత్రేయ పాహి మాం దత్తగురు రక్ష మాం దత్తాత్రేయ పాహి మాం దత్తగురు రక్ష మాం దత్తాత్రేయ 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 పాహి మాం దత్తగురు దత్తగురు గురు దత్త రక్ష మాం దత్తాత్రేయ 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 పాహి మాం దత్తగురు దత్తగురు గురు దత్త రక్ష మాం దత్తాత్రేయ 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 పాహి మాం దత్తగురు దత్తగురు గురు దత్త రక్ష మాం దత్తగురు దత్తగురు గురు దత్త రక్ష మాం దత్తాత్రేయ 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 పాహి మాం దత్తగురు దత్తగురు గురు దత్త రక్ష మాం. ఈ మంత్రాలని, ఈ పాటల్ని వింటే దత్తాత్రేయ భగవంతుడు తప్పకుండా దెయ్యాలన్నీ పారిపోతాయి. అంతేగాని దెయ్యం పట్టిందని లక్షల రూపాయలు పాడు చేసుకోవడం, భూత వైద్యుల దగ్గరికి వెళ్ళడం అయ్యే నయం కావు. ఎవరు నయం చేయలేరు దెయ్యాలని. ఒక్క దత్తనామస్మరణతో, ఒక ఆంజనేయ హనుమస్మరణ నామంతో మాత్రమే పోతాయి, అమ్మవారి నామస్మరణతో. సో అది బిజినెస్ కాబట్టి, వాళ్ళు బతకాలి కాబట్టి చేసుకొని ఇస్తాం మనం. అంతేగాని ఆ పిశాచ రూపాయ, ఉన్మత్త వేష రూపాయ, పిశాచ రూపాయ అంటాం దత్తాత్రేయుడిని. ఆయనే పెద్ద పిశాచి. శ్రీ గురు చరిత్రలో ఆయన యక్షరాక్షసుడిని, ఒక యక్షుడిని
ఆ మర్రి చెట్టు మీద ఇప్పుడు కూడా ఉంది ఆ రావి చెట్టు మర్రి చెట్టు. అక్కడ ఉండి అందరినీ పీక్కు తినేసేటటువంటి వాడిని దత్త భగవానుడు రాగానే బ్రహ్మరాక్షసత్వం పోయి, బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు, ఆ బ్రహ్మరాక్షసత్వం పోయి నాకు మోక్షాన్ని ఇవ్వు అని చెప్పి కేవలం దత్తాత్రేయ స్వామి యొక్క కృప దృష్టి ఆయన మీద పడగానే రాక్షసత్వం పోయి, బ్రహ్మరాక్షసత్వం పోయి మనకలాగా ముక్తిని పొందాడు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క దత్తగురువుని స్మరణం చేస్తారో, అనుమస్మరణ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా పిశాచాల బాధ నుంచి విముక్తి లభిస్తుందమ్మా. గురుగారు, అసలు ఈ దయ్యాలు పట్టినట్టు, ఆత్మలు పట్టినట్టు ఎలా గుర్తించాలంటారు? మన ప్రవర్తన డిఫరెంట్ గా ఉంటుంది. ఎక్కువ బాత్రూముల్లో గడుపుతా ఉంటారు వీళ్ళు. బాత్రూమ్ అంటే గంటలు గంటలు బాత్రూమ్ ఈయన కూడా అంకుల్ కూడా వెళ్తూ ఉంటారు బాత్రూమ్ లో గంటలు. అంటే ఈయనకి పాపం బ్యాచ్ ఉండి, నడుము బ్యాచ్ ఉండి వెళ్తారు. ఏంటి వెళ్ళినా ఇంకా రావట్లేదు ఏంటంటారు మన వాళ్ళంతా. అంటే ఇంకొకటి ఉన్నాడు నాతో పాటు, నా స్టూడెంట్, వాడు ఐఐటి మెడ్రాస్ లో చదివాడు. వాడు శుభ్రంగా బాత్రూమ్కి వెళ్ళాడంటే గంట సేపు వరకు బయటికి రాడు. వాడి దయ్యం పట్ల వాడు ఏం చేస్తాడంటే మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్, ఈ సాఫ్ట్వేర్ జాబ్ ఇది ఇలాగా సొల్యూషన్. ఐఐటీలో చదివిన వాళ్ళంతా అలా అయిపోతారు. నేను కూడా ఐఐటి మెడ్రాస్ స్టూడెంట్ కాబట్టి చెప్తున్నాను. సో ఈయనేమో అలా, ఆయనేమో అలా. వీళ్ళు ఎక్సెప్షనల్ కేసెస్. వాళ్ళు దెయ్యాలు, భూతాలు, ప్రేతలు ఏం తింటాయి? మూత్రాలు తింటాయి, యూరిన్ తాగుతాయి, అశుద్ధాలను తింటాయి, ఎక్స్క్రీషన్ వాటిని. సో వాటికి బాత్రూమ్ లో ఆ స్మెల్ అంటే చాలా ఇష్టం. అందుకని దెయ్యం పట్టిన వాళ్ళంతా బాత్రూంలో ఉంటారు. నెక్స్ట్ చీకటి గదుల్లో ఉంటారు. వాళ్ళకి లైట్ వేస్తే చూడలేరు, భయపడతారు, పిచ్చెక్కినట్టు ఉంటారు. అనుమానము జబ్బు ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, పిచ్చోళ్ళకి, దయ్యాలు పట్టిన వాళ్ళకి. ప్రతిదీ అనుమానిస్తారు. సపోజ్ అన్నాం అనుకో పక్కన, ఏం చెప్పేసావు నా గురించి, నాకు పిచ్చి పట్టిందని వాళ్ళకి చెప్పావా, వాళ్ళని తీసుకొస్తున్నావా అని అంటారు. అలాగే వాళ్ళ ప్రవర్తన విడ్డూరంగా ఉంటుంది. జుట్టు విరబూసుకుంటారు, వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటారు, అతిగా మాట్లాడతారు అందరితో. ఒక్కొక్కళ్ళు ఫోన్లో గంటలు గంటలు మాట్లాడతారు చూడు, వీళ్ళందరికీ దెయ్యం పట్టుకున్నట్టే. ఫస్ట్ స్టేజ్ గంటలు గంటలు మాట్లాడరు. ఫోన్ అనేది ఏంటి? కమ్యూనికేషన్. ఎస్ వస్తున్నారా, ఓకే, నో, అంతవరకు గంటలు గంటలు మాట్లాడుకుంటారు కదా, వాళ్ళకి పట్టుకుంటారు కదా. అందులో ఒకటి చస్తాడు, తర్వాత ఏమై అని పీడిస్తుంది. అంటే గంటల గంటలు మాట్లాడుకోవడం వల్లే చస్తారు వాళ్ళు. లవర్స్ అంటే చిన్న ఏజ్ వాళ్ళే కాదు, చాలా పెద్ద ఏజ్ వాళ్ళు కూడా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. గంటల గంటలు మాట్లాడుకుంటారు, లాస్ట్ కి ఆమె హ్యాండ్ ఇస్తుంది, వీడు సూసైడే. అలా చాలా పెద్ద ఆఫీసర్ల స్థాయిలోనే నేను చూశాను. కాబట్టి దెయ్యాలకి మాంసం కనబడడం కళల్లో, అస్తమానం నాన్ వెజిటేరియన్ ఫుడ్ తింటానను, అదేమో దెయ్యం కెలికినట్టుగా తినడం, రక్తం బాగా ఇచ్చడం. దెయ్యాలు పట్టిన వాళ్ళు పక్కన ఉంటే మన చేయి కొరికేస్తారు, జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే రక్తం కావాలి వాటికి. తర్వాత జుట్టు పిక్కొని తింటారు, గోళ్ళు గిల్లుకుంటూ ఉంటారు, బియ్యం తింటూ ఉంటారు. అంటే బియ్యం తినే వాళ్ళు కూడా దెయ్యం పట్టిన. ఎస్, మనకు ఆవహిస్తుంది కూడా. ఇదే యూసఫ్ కూడా బస్తీలో భ్రమరాంబ అన్న శిష్యురాలు ఉంది. వాళ్ళ ఓనరు, ఆమె ఓనర్, ఆ ఇల్లు ఇప్పుడు అమ్మేస్తుంది. వాళ్ళ ఇంటికి ఒక అద్దెకి ఉన్న ఆవిడ వచ్చింది. గురుగారు, మా గురుగారు చాలా పవర్ఫుల్ నా గురించి చెప్తూ, ఆమె వస్తే ఆమె చేతపడలే చేస్తుందంట. ఆమె ఎవరు? వాళ్ళ ఇంటికి అద్దెకి వచ్చినవాడు. మనం పిల్ల మంత్రగాళ్ళు, ఆవిడ మనకంటే పెద్ద మంత్రగట్ట. అయితే దిగుతుంటే మా గురుగారు చాలా గొప్ప అని, మనం అమ్మవారి దేవి భక్తులం బెజవాడ కనకదుర్గమ్మ అని దేవస్థానం అని చెప్పి పరిచయం చేస్తే, అక్కడ ఆమె దిగుతుంటే ఆమె వైబ్రేషన్ నాకు జుమ్ అని, ఒళ్ళంతా జుమ్ జుమ్ అని అంటుంది. వాళ్ళ అమ్మాయి చచ్చిపోయిందంట సూసైడ్ చేసుకుని. ఆ అమ్మాయి గురించి అని ఏడుస్తుంది. ఆ ఏడుపు నాకు జుమ్ అని ఒళ్ళంతా గూస్ బంప్స్ అంటారు కదా, అలా వచ్చేసింది. అప్పుడు నువ్వెందుకు చేయలేదు అంటున్నాను, నేనే అంటున్నాను. ఏదో మరి నాకే తెలీదు, అవుట్ ఆఫ్ కంట్రోల్ నేనే. వాళ్ళని చూడగానే నాకు పట్టుకుంది అనమాట. చాలా సార్లు నాకు దెయ్యం పట్టుకుంది. అంటే వాళ్ళ అవతల వాళ్ళని బట్టి అది ఒళ్ళు జలధరిస్తుంది, మనం అడుగుతాం. ప్రతి మనుషుల జీవితంలో కూడా అలాగే అవుద్ది. అందుకే చచ్చిపోయినప్పుడు మనం వెళ్ళకూడదు. చచ్చిపోయినప్పుడు వెళ్ళేసి నేను పక్కనే కూర్చున్నాను 2 సార్లు. వెళ్ళకూడదు అంటారు. దూరం నుంచి వెళ్ళి పలకరించి చూసేసి వెళ్ళిపోవాలి. అక్కడే కూర్చుంటే ఆత్మ అక్కడే తిరుగుతూ ఉంటుంది. ఎవరికైతే ఇష్టమో వాళ్ళని పట్టుకుంటది. నాకు తెలిసిన అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండేవాడు. వాళ్ళ అమ్మాయి అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఆ అమ్మాయి డిగ్రీ అయినా సరే ఆ అమ్మాయి సన్నగా అయిపోతుంది. ఏమిట్రా అంటే ఆ దెయ్యం పట్టుకున్నాడు. వాళ్ళ నానంటే ఇష్టమని. ఎప్పుడైతే వాళ్ళ అమ్మ చీపురు కట్టలు, చెప్పులు పెట్టి కొట్టి పరా పా అని తిడతా ఉండాల. ఈ కట్టెలు, చీపుర్లు పెడితే అప్పుడు అది పోయింది.
ఇప్పుడు ఎన్నాళ్ళకి ఆ పిల్లకి 20 ఏళ్ళకి వదిలేశాడు అవునా. అసలు దయ్యాలకి చీపురుకి చెప్పులకి ఏంది సంబంధం అంటారు గురుగారు? దెయ్యాలకి చీపుర్లును చెప్పులతో కొడితే పోతారు వాళ్ళు. ఉమ్, అంటే తుడుస్తాం కదా, ఉమ్, చెప్పులు రోడ్డు మీద ఉమ్, ధూళితో వస్తారు. అవును. దెయ్యాలు ఎలా వచ్చేస్తాయి? ఎవరెవరైతే ఇంటికి ఆ వచ్చేసి చాలా మంది కాళ్ళు కొడుకోవడానికి బద్దకించేసి డైరెక్ట్ బెడ్ మీద పడుకుంటారు. అవును. దెయ్యం వచ్చేస్తుంది వాళ్ళకి. ఎందుకనంటే వాళ్ళు కడుక్కోవాలి, కాళ్ళ నుంచి వచ్చేస్తుంది దెయ్యం. అలాగే ఇంట్లో చీపురు తుడుస్తాం, ఉమ్, ఆ నిమ్మకాయలు అవి ఇవి పడేస్తాం కదా, అవి అవును. పడేసి ఇలా పడేసినప్పుడు ఆ చిమ్ముతాం కాబట్టి ఆ ధూళి నుంచి వచ్చేస్తుంది. ధూమ్ ధూమ్ ధూమావతి అనమా, ధూమ్ ధూమ్ ధూమావతి అనమా. దెయ్యం ఉమ్, తల వెంట్రుకలు. అందుకే ఇంట్లో వాళ్ళు ఆ తల వెంట్రుకలు అవి పడేయద్దు అంటారు, గోల్డ్ ఇంట్లో పడేయద్దు అంటారు. వీటికి దెయ్యాలకు ఇష్టమైన వస్తువులు ఇవన్నీ. ఓకే. వీటిల ద్వారా దెయ్యం వచ్చేస్తుంది. ఉమ్, అలాగే దిష్టి తీసేసి నిమ్మకాయలు, ఉమ్, పసుపు, కుంకుమ, ఉమ్, ఈ యొక్క మిరపకాయలు ఇవన్నీ కడతారు కదా అవును. బయట, అవన్నీ వాటి ద్వారా దెయ్యం నరదృష్టి పోవడానికి కోసమే కడతాం. ఉమ్, పసుపు నీళ్లు హారతి ఇస్తాం కదా, ఉమ్, తీసేసి పడేస్తాం. ఉమ్, అలాగే హారతి ఇచ్చేసి వదిలేస్తాం నీళ్లు. ఉమ్, దీపారాధన, దీపాలు పెట్టేది అందుకే. ఎవరైతే నిత్యం రోజు ఇంట్లో దండం పెట్టుకోవట్లేదో, ఉమ్, దీపారాధన చేయరో వాళ్ళ ఇంట్లో దెయ్యం గ్యారంటీగా ఏదో ఒక రోజు చేరుతుంది. నూనె అయిపోద్దని పిసనార్తనం చేసి పేరు చాలా మంది దీపాలు పెట్టరు. ఉమ్, దీపావళికి కూడా రంగురంగుల దీపాలు పెట్టాల. రంగురంగుల దీపావళి. చీకటి వెలుగుల రంగేళి, జీవితమే ఒక దీపావళి, మన జీవితమే ఒక రాగం మార్చండి ఇది. దీపావళి. రాగం మార్చకపోతే మనకి దీపావళి దీపావళి, దుబ్బునక దీపావళి. అది ఆ విధంగా మనం దీపావళికి ఉమ్, దీపాలు ఎందుకు ఎక్కువ పెట్టుకుంటామంటే దానివల్ల దెయ్యాలు రావని. ఓకే. దీపం ప్రతిరోజు ఇంట్లో అందుకు చేస్తామమ్మా దీపారాధన. ఉమ్, ఎవరైతే నిత్యము పూజ పునస్కారాలు ఇంట్లో చేసుకుంటూ దీపం వెలిగిస్తామో వాళ్ళ ఇంట్లోకి దెయ్యం రాదు. ఓకే. పాడుబడిన ఇల్లులాగా వదిలేస్తాం మనం కొన్ని గదులు, అవును. అక్కడ చేరుతుంది. ఉమ్, రాత్రులు మూలుగులు వినబడతాయి, సౌండ్లు వినబడతాయి, ఏడుపులు వినబడతాయి. సినిమాల్లా కాదు, డిఫరెంట్ టైప్ లో వినబడతాయి, ఏడుస్తున్నట్టుగా. ఓకే. గానగాపురం వెళ్తే తెలుస్తుంది అందరికి, అక్కడ ఏడుస్తూ ఉన్నట్టు సౌండ్లు వస్తాయి. మనం పక్కనే ఉంటాం, ఉమ్, మనకు తెలియకుండానే బాడీ షేక్ ఇస్తాడు. ఒకడు ఉన్నాడు, మర్చిపోయాను నేను చెప్పడం, అది దెయ్యం పట్టుకుని దత్తాత్రేయుడు నా పక్కనే ఉన్నాడు. మేము ఆ డప్పులు కొడుతుంటే బాడీ షేక్, ఇలా ప్రతి మజిల్ని షేక్. ఇదొక టైపు దెయ్యం పట్టుకున్న వాళ్ళు. ఓకే. ఇలా కళ్ళు ఇలా ఇలా తిప్పుతారు. ఇంకోటేమో దత్త నీకు బుద్ధి లేదా అని ఇలా రకరకాల వాళ్ళు పిచ్చి చేష్టలు అంటాం చూడు, ఓకే. వీటిని గాలి చేష్టలు అంటారు, దెయ్యం చేష్టలు. ఇంట్లో ఎవడైతే ఇంట్లోనే ఉండరా అని తండ్రి తల్లి పాపం తిండి పెట్టి అన్ని పంపుతుంటే రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు చూడు రాత్రులు. అవును. రాత్రులు 1 గంట 2 వరకు చాలా తిరిగేవారు. మేము కూడా అలా తిరిగేవాళ్ళం చిన్నప్పుడు. ఉమ్, కానీ దెయ్యాలు కాదు, మా గురువుల చుట్టూ తిరిగేవాళ్ళం. రాజమండ్రిలో మా పురాణబండి రాధాకృష్ణమూర్తి గారు, మా గరికపండి నరసింహారావు గారు, వీళ్ళ కూడా తిరిగేవాళ్ళం. ఇంటికి 1 గంటన్నరకు వస్తుంటే ఏంట్రా రోజు ఎంత లేటు ఉమ్, అనేవారు. కానీ బలాదూరు తిరుగుతారు చూడు చాలా మంది. అవును. వాళ్ళకి చింత చెట్టు మీద నుంచో ఈ దిష్టి తొక్కేసి అది దాటిన వాళ్ళు ఉమ్, శ్మశానం మీద నుంచి కూడా మేము వెళ్ళేవాళ్ళం. ఓకే. ఆ శ్మశానం దారిలో ఉంటుంది కాబట్టి అప్పుడు గాలి పడుతుంది. నాకు గమనించేవాడిని. అసలు శ్మశానంలో దయ్యాలు ఉండవు అంటారు కదా గురువు గారు? శ్మశానంలో ఏమి ఉండవు, ఉమ్, ఆ చింత చెట్ల మీద వేప చెట్ల మీద ఉంటాయి. ఓకే. శ్మశానం దగ్గరలో చింత చెట్లు ఉంటాయి కదా, ఉమ్, ఆ చింత చెట్లు మనం కూర్చుంటాం, పైకి వస్తాం కదా, ఉమ్, వేప చెట్టు, ఉమ్, వాటికి గ్యారంటీగా దెయ్యాలు ఉంటాయి. ఓకే. మొత్తానికి దయ్యాలు పట్టిన వాళ్ళు బాత్రూమ్ లో ఎక్కువసేపు ఉంటారు, ఫోన్ ఎక్కువ మాట్లాడతారు. ఎక్కువ 5 నిమిషాల కంటే ఫోన్ ఎక్కువ మాట్లాడిన ప్రతి వాడికి దెయ్యం పట్టినట్టే. ప్రేమ దెయ్యం వీడికి డెఫినెట్ గా చచ్చిపోద్ది. ఇది ఆడో ఈడో ఎవడో ఒకళ్ళు హ్యాండ్ ఇచ్చుకొని ఒకళ్ళు సూసైడ్ చేసుకుంటారు. నెక్స్ట్ మళ్ళీ దెయ్యమై తప్పకుండా పీడిస్తుంది. పాత లవర్స్ ఎవరెవరైతే ఉన్నారో, లవ్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళంతా కంపల్సరీ చచ్చిపోయిన వాళ్ళు, లేకపోతే వాళ్ళంతా ఏ జన్మలోనో మొత్తం మీద దెయ్యాలై ఒకళ్ళనొకళ్ళు పీడించుకుంటారమ్మా. అందులో డౌట్ లేదు. అందుకే ప్రేమించకూడదు. ప్రేమించాల్సింది ఎవరిని? రాధాకృష్ణుల్ని ప్రేమించాలి. రాధాకృష్ణులదే ప్రేమ. రాధాకృష్ణుల మీద మన గురువు గారు పాడతారు, రాధా కృష్ణ నమో నమో జై కృష్ణ, రాధా కృష్ణ నమో నమో జై రాధా కృష్ణ, రాధికా మాధవ రాధా కృష్ణ జయ జయ కృష్ణ, రాధికా జయ మాధవ రాధా కృష్ణ 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 జయ కృష్ణ,
శ్రీ కృష్ణ జయ కృష్ణ కృష్ణ జయ కృష్ణ శ్రీ కృష్ణ రాధా కృష్ణ రాధా కృష్ణ రాధా కృష్ణ. ఎవరైతే దెయ్యాల బాధతో బాధపడుతున్నారో లవర్స్, ఒకళ్ళు చచ్చిపోయి ఒకళ్ళు ఉంటారు, చాలా మంది పాపం, సగం మంది Okay. గ్రాఫ్ అలాగే ఉన్నారు, అవును. సూసైడ్ చేసుకున్నారు. వాళ్ళు ఈ పాట వింటే, ఈ పాట పాడుకుంటే వాళ్ళ ఆత్మకి శాంతి వస్తుంది. ఇంకే పాట కాదు, దత్తాత్రేయుడు అవన్నీ శాంతించవు. లవర్స్ దెయ్యాలు పట్టుకున్న వాళ్ళేమో రాధాకృష్ణుని పాడాలి. ఓకే. తర్వాత మామూలు దెయ్యాలు పని సాధించలేక ఇతరులు అవమానించారని యాక్సిడెంట్ దెయ్యాలు, ఒకరినొకరు పొడి చేసుకునే దెయ్యాలు, వీళ్ళ దత్తాత్రేయుడు పాట వినాలి. డిఫరెన్స్ ఉందమ్మా. అవన్నీ కూడా Okay. వాళ్ళు స్లోగా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం సైంటిఫిక్ గా, రేషనల్ గా అండ్ సైంటిఫిక్ గా, లాజికల్ గా చెప్తున్నాము. సో ఆషామాషిగా మిగతా వాళ్ళు అలా చెప్పినట్టుగా దెయ్యాల గురించి మనం చెప్పట్లేదు. కాబట్టి ఖచ్చితంగా కనుక వీళ్ళు దెయ్యం పట్టినటువంటి వాళ్ళందరూ కూడా మా చాందినిని కనుక సంప్రదిస్తే డెఫినెట్ గా వాళ్ళందరినీ కూడా మనం దెయ్యం ఈ మా గురుగారిని తీసుకొచ్చి ఆ పాటలు పాడించడం, అలాగే గణగాపురం దత్తాత్రేయ స్వామి వారికి ఎండోర్స్ చేసి ఆ గురుచరిత్ర పారాయణ చేసుకుని దత్తాత్రేయుడి పాటలు వింటే తగ్గిపోతుంది. సో మొత్తానికి దయ్యాలు ఉన్నాయి. 100% ఉన్నాయి. ఎక్కువ బాత్రూమ్ లో ఉంటారు దయ్యాలు బాత్రూమ్ లో పట్టిన ఉంటారు వాళ్ళు. వీళ్ళు. ఫోన్ మాట్లాడతారు, ఫోన్ మట్టి బియ్యం తింటారు. అండ్ బియ్యం, సో చూసారు గోళ్ళు, కదా, చాలా మందికి పిచ్చి ఉంటది. ఉమ్, దయ్యాలు పట్టిన వాళ్ళంట వీళ్ళందరూ. గోళ్ళు, ఉమ్. జుట్లు కూడా ఇంట్లో వేసేస్తారు, గోళ్ళు గిల్లుకుంటా ఉంటారు. అవును. చూపేమో ఇలా చూస్తుంటారు, పిచ్చి చూపు చూస్తూ ఉంటారు. ఉమ్. అట్లా అన్నమాట వారిని దెయ్యం, దెయ్యపు లక్షణాలు అంటారు, గాలి చేష్టలు అంటారు. ఓకే. అదిగో ఇలా నవ్విన అది కాదు సార్, అది కాదు, ఇలా 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 అది ఒకసారి చేయండి, బాగుంది. ఎలాగా? ఇప్పుడు వాడు డప్పు కొడుతున్నాడు గణగాపురం దత్తాత్రేయ స్వామి గుళ్ళో. ఉమ్. డప్పు కొడుతుంది, నేను అక్కడే ఉన్నాను, కళ్ళు లేవు పాపం అతనికి. ఉమ్. ఏం చేస్తున్నాడు, మొత్తం బాడీని షేక్ చేస్తున్నాడు లయబద్ధంగా. బాడీ అంతా shake చేస్తున్నాడు. దెయ్యం యొక్క లక్షణం అది. ఓకే. అతనికి నేను చూసాను, గమనించాను. దత్తాత్రేయుడు మంత్రాలు చదువుతూ ఇలా లయబద్ధంగా ఇచ్చి కొడుతుంటే లయబద్ధంగా వేశాడు. సో తర్వాత తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ లేదు. మళ్ళీ ఇప్పుడు మనం గాణగాపురం, నేను చెప్పేవన్నీ పచ్చి నిజాలు. గాణగాపురం దత్తాత్రేయ స్వామి గుళ్ళోకి వెళ్ళి ఎవరిని అడిగినా అక్కడ ఉన్న వాళ్ళు, షాపుల వాళ్ళని కానీ, అక్కడ తుడిచే వాళ్ళని కానీ, అక్కడ చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళని, ఇప్పుడు ఇంకా రొటీన్ గా పిచ్చోళ్ళు కూడా ఉన్నారు. ఇంకా బ్యాచ్లు ఉంటాయి అక్కడ, ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్, ఎంసెట్ లాగా. ఓకే. ఫస్ట్ బ్యాచ్ తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా సెకండ్ బ్యాచ్ ఏలాడుతూ ఉంటారు అనమాట. అలా బ్యాచ్లు ఉన్నారు. ఉమ్. సో మొత్తానికి దయ్యాలు ఉన్నారు. కొంతమందికి కనిపిస్తాయి, కొంతమందికి కనిపించవు, అంతే అంటారు. సో ఏదేమైనా మొత్తానికి దయ్యాలు ఉన్నాయి. ఫోన్ మాట్లాడతాయి, బియ్యం తింటాయి, గోర్లు తింటాయి, బాత్రూమ్ లో ఎక్కువగా ఉంటాయి. ఓకే. థ్యాంక్ యూ గురు. థ్యాంక్ యూ.